నమస్కారం. వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం. ఇవాళ మనం ట్విన్ హవర్స్ గురించి తెలుసుకుందాం. మీ మొబైల్ చూసినప్పుడు ప్రత్యేకంగా అసలు మామూలుగా చూసినప్పుడు కూడా అప్పుడప్పుడు మనం ఆన్ చేస్తూ ఉంటాం కదా! అప్పుడు మీరేమైనా ట్విన్ హవర్స్‌ని చూస్తున్నారా? ట్విన్ హవర్స్ అంటేనే మిర్రర్ అవర్స్ అనమాట. అంటే ట్విన్ హవర్స్ అంటే ఇప్పుడు మీరు చూడండి 11, 11, 10, 10 అలాగే 13, 13, 14, 14, 15, 15 అలా మిర్రర్ అవర్స్ ఏమైనా చూస్తున్నారా? లేదు 0202 అలా ఏమైనా చూస్తున్నారా? అంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో సెకండ్ నెంబర్ కూడా అదే ఉండడం అనేది ట్విన్ హవర్ అని, మిర్రర్ హవర్ అని అంటామనమాట. అయితే మనం గాడ్ స్పీక్స్ విత్ ద నెంబర్స్ అని చెప్పుకుంటున్నాం. గాడ్ స్పీక్స్ విత్ ద నెంబర్స్ అంటే సంఖ్యల ద్వారానే భగవంతుడు మనకి సంకేతాలు ఇస్తాడు అని చెప్పుకుంటున్నాం. మరి మన మొబైల్‌లో అనుకోకుండా మనం ఈ ట్విన్ హవర్‌ని చూస్తే దానికి సంకేతం ఏమిటి? నేను ఈ మధ్య ఒక 5 డేస్ బిఫోర్, 1 వీక్ బిఫోర్ మిర్రర్ అవర్స్‌ని అంటే ట్విన్ అవర్స్‌ని కంటిన్యూగా చూడడం జరిగింది ఆ రోజు. అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి 09:09 అలాగే 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14 మీరు నమ్మండి 16, 16 వరకు కూడా మిర్రర్ అవర్స్ చూసాను. అయితే చూసిన ప్రతిసారి కూడా యూనివర్స్‌కి థ్యాంక్స్ చెప్పాను. విశ్వానికి నాకేదో సంకేతం ఇవ్వాలనుకుంటున్నావు, నాకు అర్థమయ్యేటట్టుగా చెప్పు అని చెప్పి నేను దండం పెట్టుకున్నాను. అప్పుడు నా కెరీర్‌లో కొత్త మార్పు అనేది చూడడం అనేది స్టార్ట్ చేశాననమాట. అంటే నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే అనేది నా మనసుకి అర్థమైంది. అలాగనే నేను కొత్త విషయంగా ఏదైనా నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఇది నీకు ఆల్రెడీ మనం చేస్తున్న ప్రాక్టీస్‌లోదే అనమాట. అయితే కొద్దిగా నేర్చుకుందాము అనుకుని నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అది తెలియకుండానే ఆల్రెడీ నా జీవితంలో నేను అది ప్రాక్టీస్‌లో ఉంది అనమాట. ఇప్పటి వరకు నేను చేస్తున్నది, నేను నేర్చుకున్నది ఒకటే అని చెప్పి నాకు తెలీదు. ఎందుకంటే నేర్చుకుందాము అని అనుకొని ఏదైతే పర్టిక్యులర్ విద్య నేర్చుకుందాం అనుకున్నానో అది ఆల్రెడీ నేను చేస్తూ ఉన్నాననమాట ప్రాక్టీస్‌లో. ఇంకొంచెం బాగా చేయడానికి అని చెప్పి నాకు ఉపయోగపడుతుంది ఇప్పుడు మళ్ళీ అయినా అని చెప్పి మళ్ళీ నేను బుక్స్ చదవడం అనేది స్టార్ట్ చేశాను. బుక్స్ ఎప్పుడైతే చదవడం మొదలుపెట్టానో అరే! ఈ విషయంలో పర్టిక్యులర్ క్లయింట్ విషయంలో ఇలా జరిగింది కదా! ఈ పర్టిక్యులర్ క్లయింట్ విషయంలో ఇలా జరిగింది కదా! అని చెప్పి ఆ శ్రీపాదుల వారికి వెంటనే దండం పెట్టుకున్నాను. స్వామి నువ్వే కొత్తది స్ఫురణకి వచ్చేటట్టుగా చేసి వాళ్ళని క్లయింట్స్‌కి నా చేతులతో నన్ను ఒక మాధ్యమం లాగా ఉపయోగించుకొని వాళ్ళకి నీ చేయూతను అందించావు. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మిర్రర్ అవర్స్ అనేది చాలా పవర్ఫుల్. అలాగే ట్విన్ అవర్స్ అని కూడా అంటారు వీటినే. అయితే మీకు మిర్రర్ అవర్స్ ఎప్పుడు కనపడుతున్నాయి? జనరల్‌గా మనకి సన్ రైజ్‌లో ఉన్నప్పుడు అంటే 12, 12 వరకు కనపడుతున్నాయా? లేకపోతే గనక 13, 13, 14, 14 నుంచి కనపడుకుంటూ వస్తున్నాయా? అనేది ఖచ్చితంగా మనం గమనించాలన్నమాట. ఇప్పుడు కంటిన్యూగా ఒక 4 అవర్స్ మిర్రర్ అవర్స్ చూసామనుకోండి అనుకోకుండా చూస్తే గనక ఏదో మనకి సంకేతం మనం కొత్తగా నేర్చుకునేది ఇది కరెక్ట్, నువ్వు రైట్ పాత్‌లోనే వెళ్తున్నావు, దేవతలందరూ కూడా నీకు సహాయం చేస్తారు, నువ్వు నమ్మిన భగవంతుడు నీ తోడై ఉంటాడు అని మనకి యూనివర్స్ చెప్తోందని అర్థం. ఒకవేళ మీరు జనరల్‌గా ఒక్కసారి చూశారు అని అంటే ఏంజెల్స్ మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాయి. మీకు అలాగే దేవతలు మీకు సంకేతాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని అర్థం అనమాట. రోజులో ఒక్కసారి మీరు ఎప్పుడైనా గనక మిర్రర్ అవర్ గనక మీరు చూస్తే వెంటనే యూనివర్స్‌కి దండం పెట్టుకోండి. యూనివర్స్ నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావు, నాతో పాటు నువ్వు ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పండి. అలా చెప్పుకుంటూ వస్తే ట్విన్ అవర్స్ చూడడం అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఎప్పుడు కూడా నేచర్‌తో మనం అనుసంధానమై ఉండాలి అని చెప్పి మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం. అయితే ఎవరైతే మేనిఫెస్టేషన్ గురించి కొత్తగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే యూనివర్స్‌తో తొందరగా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. యూనివర్స్‌తో మీరు కనెక్ట్ అవ్వాలి అని అంటే గనక స్విచ్ వర్డ్స్‌ని ఉపయోగించడం. అంటే ఎక్కువగా జనరల్‌గా మనం యూజ్ చేసే స్విచ్ వర్డ్ ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ ఒకటి. మనం ఏదైనా ఎక్కడ పెట్టి దొరకకపోయినా, అలాగే మీరు మంచి ఆపర్చునిటీ కోసం వెతుకుతూ ఉన్నా, లేదా కొత్తగా జాబ్ చూసుకుంటూ ఉన్నా, ఏదైనా కూడా ఫైండ్ రీచ్ అనే స్విచ్ వర్డ్‌తో చాలా తొందరగా పని అవుతుంది. అసలు మీకు దిశానిర్దేశం లేదు. మీరు ఏం చేయాలనుకుంటున్నాను అనేది క్లారిటీ మీకు లేదు అనుకున్నప్పుడు కూడా
ఫైండ్ రీచ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. యానిమల్ స్పిరిట్స్‌లో ఊల్ఫ్ స్పిరిట్ చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది యూనివర్స్‌కి అని చెప్పుకోవచ్చు. మీరు చూస్తే ఊల్ఫ్‌ది ఎక్కువగా ఫోటోగ్రాఫ్స్ చూసినా కూడా ఇట్లా ఊల్ఫ్ పైకెత్తి మూన్‌తోని డైరెక్ట్‌గా మాట్లాడుతున్నట్టుగా ఉంటుందనమాట. అంటే చంద్రుడితోని డైరెక్ట్‌గా మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఊల్ఫ్ స్పిరిట్ హెల్ప్ తీసుకోండి. అలాగే ట్విన్ అవర్స్ గురించి మీరేమేమి చూస్తున్నారు? మీరు ఒక్కసారన్నా చూస్తున్నారా? లేకపోతే రోజుకి ఎన్ని సార్లు కనపడుతోంది అనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అలాగే అసలు నంబర్స్ ఎందుకు, ఈ ట్విన్ అవర్సే ఎందుకు మనకి ఉపయోగపడతాయి అనంటే గనక, మనకి న్యూమరాలజీలో గానీ, మేనిఫెస్టేషన్‌లో గానీ ఏదైనా నెంబర్ డబల్ అవుతే గనక చాలా ఇంపార్టెంట్ నెంబరు అని మనం చూసుకుంటాం. అలా డబల్ అయ్యే నెంబర్స్ 11 అలాగే 22. ఈ 11, 22లో ఎవ్వరైనా పుట్టిన వాళ్ళని చూడండి మీరు. చాలా ఎనర్జెటిక్‌గా ఉంటారు. అలాగే వాళ్ళకి లక్ చాలా తొందరగా కలిసొస్తూ ఉంటుంది అనుకోకుండా. ఇలా మీరు చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా 11 గానీ, 22 గానీ పుట్టిన వాళ్ళు ఉంటే గనక తప్పకుండా గమనించండి. సో, మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇలా డబల్ అయిన నెంబరు చాలా పవర్‌ఫుల్ నెంబరు అని జెప్పి మనం అర్థం జేసుకోవాలి. అట్లా మీరు టైమ్‌లో చూసుకుంటే గనక 11, 11 2 టైమ్స్ ఒస్తుంది. అట్లాగనే ఈ 11, 11కి ఇంకో పవర్‌ఫుల్ సిట్యుయేషన్ మనం ఏదైతే చెప్పొచ్చో 4 టైమ్స్ 1 రిపీట్ అవుతుందనమాట. కాబట్టి మీరు ట్విన్ అవర్‌లో గనక 11, 11 చూస్తే మీ అర్థం ఏంటి అంటే, యూనివర్స్ మీకు తోడై ఉంటుంది. మీరు చెప్పేది వింటోంది. మీకు తప్పకుండా మీ పని అయ్యేటట్టు తప్పకుండా చూస్తుంది. యూనివర్స్‌కి కావాల్సింది మీ నమ్మకం. అలాగే ఎవ్వరిని గూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఏం జేస్తున్నారు? వాళ్ళు కరెక్ట్‌గా జేస్తున్నారా లేదా? ఈ మనమెవరం ఇంకొకళ్ళని కరెక్ట్ జేయడానికి? అవునా కాదా? వాళ్ళంతట వాళ్ళొచ్చి మమ్మల్ని కరెక్ట్ జెయి బాబు అంటే చెయ్యండి. అంతేగాని ఉత్తి పుణ్యానికి విమర్శలు గుప్పించడం అనేది చాలా పొరపాటు. ఎటువంటి పరిస్థితుల్లోనూ యూనివర్స్ అది యాక్సెప్ట్ చేయదు. అలాగే ఇంకోటి ఏంటి అనంటే, ఎవరైనా ధర్మమైన కోరిక అనమాట. అంటే పెళ్ళవ్వాలనో, లేకపోతే ఉద్యోగం మంచి ఉద్యోగం రావాలనో, ఆదాయం పెరగాలనో ఇలాంటివి. కొంతమంది నాకు కాల్ చేస్తారు. ఏవండీ ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఏవండీ వాళ్ళకి మ్యారేజ్ కుదిరిందండి. కానీ నాకు ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టము. ఏదైనా జరిగి వాళ్ళిద్దరి మధ్యలో గొడవయ్యి నన్ను పెళ్లి చేసుకుంటారా? అలా కూడా కాల్స్ వస్తుంటాయి. ఒక్కొక్కసారి మొన్నీ మధ్య ఒకళ్ళు కాల్ చేశారు. చాలా గట్టిగా చీవాట్లు పెట్టాను. జనరల్‌గా నేను గట్టిగా మాట్లాడను. ఆ మాట వినేసరికి నాకు ఎంత బాధ అనిపించింది అంటే, నీ వాళ్ళ జీవితం నువ్వు నాశనం చేయకు. ఫస్ట్ నువ్వు అది చెయ్యి ముందు. తర్వాత నీ జీవితాన్ని చక్కబెట్టుకోవచ్చు. ముందు ఫస్ట్ నాశనం చేయడం మానేసేయి. ఆలోచన మానేయి. తర్వాత ఆటోమేటిక్‌గా నీ జీవితం బాగుపడుతుంది అని చెప్పడం జరిగిందనమాట. అంటే కొన్ని నేను చెప్పలేను. సభాముఖంగా లేకపోతే కెమెరా ముందు చెప్పలేము. ఎందుకంటే మా గురించి మీరు చెప్పారు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి అర్థం ఏంటంటే మీకు చెప్తున్నా. కాబట్టి ధర్మమైన కోరిక. అలాగే అనవసరంగా అవతల వాళ్ళని జడ్జ్ చేయడం అది కరెక్ట్ కాదు. వాళ్ళు నీ దగ్గరికి వస్తే ఇలా నేను చేయాలనుకుంటున్నాను, ఇది నాకు కరెక్టేనా అంటే నీకు ఉంటే కరెక్ట్ చేయి. లేదు అంటే గనక నాకు కూడా అర్థం కావట్లేదు, ఒక నలుగురిని అడిగి చూద్దామా అని కూడా పర్మిషన్ తీసుకోవాలి. యూనివర్స్‌లో ఉన్నది ఇంకోటి ఏంటి అంటే, వితౌట్ అదర్స్ పర్మిషన్ యూ షుడ్ నాట్ పీప్ ఇంటూ దేర్ లైఫ్స్. మేనిఫెస్టేషన్‌లో మనకి నేర్పిస్తారు. అంటే అవతల వాళ్ళకి చెప్పకుండా, తెలియకుండా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారా లేదా అనేది వాళ్ళని ఒకసారి అడగండి. అమ్మ మీరు ఇది ఎందుకు చేస్తున్నారు? ఇది కరెక్టేనా మీరు చేసేది? ఇది ఉందా అని అడగండి. అంతేగాని తెలియకుండా మాత్రం ఎవరిని జడ్జ్ చేయకండి. ఓకేనా? సో మిర్రర్ అవర్స్, ట్విన్ అవర్స్ కనుక మీకు కనిపిస్తే తప్పకుండా మీకేమన్నా 13, 13, 14, 14, 15, 15, 01, 01, 02, 02, 03, 03, 04, 04, 05, 05 ఇలా కనుక ట్విన్ అవర్స్ కనుక మీకు కనిపిస్తే మీకు ఏ నెంబర్ అయితే ట్విన్ అవర్ కనపడిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. దానికి సంకేతం ఏంటి అనేది నేను చిన్న షార్ట్ వీడియో చేసి మీకు పెడతాను. ఓకేనా? ఉంటాను. మీ స్రవంతి.